స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కలియుగ ధర్మంలో ప్రతి మనిషికి అనేక రకాలైనటువంటి సాధక బాధకములు ఉంటాయి. ఆ సాధక బాధకాలు అతి త్వరితంగా తీరాలి అంటే కేవలం ఒక్క ప్రత్యంగిర అమ్మవారి వల్లే అవుతుందని ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట. కారణం, ఏ పూజలు చేసినా ఫలితాలు వస్తాయి, ఫలితాలు రావు అని ఎక్కడ ధర్మశాస్త్రం చెప్పలేదు. కానీ ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి ఆ సమయానికి అనుకూలంగా ఫలితాలు రావాలి. కోర్టు కేసులు ఉన్నాయి, ఎప్పుడో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో అవుతుందంటే కుదురుతుందా? కుదరదు. అలాగే రుణబాధలు ఉన్నాయి, అలాగే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాగే పరప్రయోగం జరిగింది, సత్సంతానం కలగట్లేదు, శుభకార్యాలు జరగట్లేదు, ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి. అవి త్వరితంగా తీరాలి అంటే ఈ యుగధర్మం ప్రకారం కేవలం ప్రత్యంగిర ఆరాధన, అర్చన, హోమ కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా ఈ యుగధర్మంలో చేసుకుంటారో వారికి అతి శీఘ్ర కాలంలో అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సమస్తమైనటువంటి కార్యాలని కూడా సకాలంలో అమ్మవారు పూర్తి చేస్తుంది. ఎందుకంటే ఈవిడికి చేసేటటువంటి హోమం, అర్చన, ఆరాధనా విధులు ఎక్కువగా అమావాస్య రోజే ఉంటాయి. ఆ అమావాస్య రోజు ప్రదోషకాలంలో సాయంకాలంలో ఎవరైతే అమ్మవారి ఆరాధన, హవనం చేసుకుంటారో వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒక రక్షణ వలయంలా అమ్మవారు వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఇక జన్మలో వారికి శత్రువులను కానీ, బాధలు కానీ, కర్మనులు కానీ దగ్గరికి రానివ్వకుండా చూసుకునేటటువంటి శక్తిగా ఈ కలియుగ ధర్మంలో ప్రత్యంగిర అమ్మవారి గురించి చెప్పబడుతోంది. మరిన్ని మంచి వీడియోల కోసం స్టార్ వి భక్తి టీవీని తిలకించండి.